కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభంను కాకినాడ ప్రైవేటు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కిడ్నీకి సంబంధించి డయాలసిస్ ట్రీట్మెంట్ అందించారు డాక్టర్స్. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తీసుకొని వెళ్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే హైదరాబాద్ వెళ్లే ముందు ఒకసారి ఇంటికి వెళ్లాలనుందని కిర్లంపూడి తీసుకొని వెళ్లాలని ముద్రగడ కోరారు. దాంతో కాకినాడ నుంచి కిర్లంపూడి కూడా తీసుకొని వెళ్లారు. ఇంటి దగ్గర కొద్ది నిమిషాల పాటు ఉన్నారు ముద్రగడ. అభిమానులు సన్నిహితులు ఇంటికి చేరుకొని తిరిగి ఆరోగ్యంగా రావాలని ఆకాంక్షించారు. అయితే మొదట ఎయిర్ అంబులెన్స్ ద్వారా షిఫ్ట్ చేయాలని భావించినప్పటికీ ముద్రగడ మాత్రం అందుకు అంగీకరించలేదు. దాంతో రోడ్డు మార్గం ద్వారానే అంబులెన్స్ లో హైదరాబాద్ కి తరలించారు. ముద్రగడ పద్మనాభం కిడ్నీ వాపుతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారని నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజా అమరేంద్ర తెలిపారు. కిడ్నీకి సంబంధించి డయాలసిస్ ట్రీట్మెంట్ అందించామంటున్నారు డాక్టర్ అమరేంద్ర. ఆయనతో మా ప్రతినిధి సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ముద్రగడ పద్మనాభంను కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి మెడికవర్ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభంకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ రాజా అమరేందర్ గారు ఆయనకి ట్రీట్మెంట్ అందించారు 2 రోజులుగా. ఎటువంటి ఇబ్బందులు పడ్డారు ముద్రగడ పద్మనాభం ఏంటని మాట్లాడదాం. సార్ ఏంటి ముద్రగడ పద్మనాభం గారికి మీ దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చిన ప్రధాన కంప్లైంట్ ఏంటి? మెయిన్ కంప్లైంట్ మా దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటేనండి, కొద్ది రోజులుగా జ్వరంగా ఉండటము, యూరిన్ పోసుకుంటే మూత్రంలో మంట రావటము, మూత్రం తక్కువగా అవ్వటము, ప్లస్ కొంచెం మగతలోకి వెళ్ళటము, మాట్లాడలేకపోవటం, ఈ విషయంతో మా దగ్గర తీసుకొచ్చడం జరిగిందండి. కిడ్నీ ఇన్ఫెక్షన్ సంబంధించి కూడా ఎటువంటి ట్రీట్మెంట్ అందించారు? మా దగ్గర రాగానే మన టెస్టులో బయటపడింది ఏంటంటే ఆయన యూరిన్లో కూడా ఇన్ఫెక్షన్ ఉందని. అండ్ ప్రీవియస్గా గత నెల క్రితం రోజుల్లో కూడా యూరిన్లో మాటిమాటికి ఇన్ఫెక్షన్ వస్తూ ఉండింది. దానివల్ల యూరిన్ బ్లాక్ అవ్వటము, కిడ్నీ దగ్గర వాపు రావడం జరగడం వల్ల ఆ ఇబ్బంది వల్ల ఆయనకి కొంచెం మగతలోకి వెళ్ళడం జరిగింది. సో టైంకి మనం నైట్ శనివారం అర్ధరాత్రే మనం డయాలసిస్ అది స్టార్ట్ చేసాము. నిన్న కూడా ఇంకొక డయాలసిస్ కూడా చేయడం వల్ల బాడీలో కిడ్నీ ప్రాబ్లం తగ్గడం జరిగింది. దానివల్ల ఆయన పూర్తి మెరుగైన స్థితిలోకి మారడం జరిగింది. ఇప్పుడు అంటే ఆయన ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ చేశారు, అంటే రెగ్యులర్గా అక్కడ వాడుతూ ఉంటారు సార్ ట్రీట్మెంట్స్? అవునండి. అంటే మా దగ్గర రాకముందు ఆయన ప్రీవియస్ మెడికల్ రికార్డ్స్ ప్రకారంగా చూస్తే ఆయన హైదరాబాద్లో రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. సో అందుకని అక్కడ డాక్టర్స్కి ఫస్ట్ నుంచి టచ్లో ఉన్నారు. అండ్ ఫర్దర్ మెరుగైన వైద్యం కోసం, ఎందుకంటే కేవలం కిడ్నీ ఒకసారి 2 సార్లు చేసే డయాలసిస్ చేస్తే సరిపోదు ఇది. సో ఫర్దర్గా కూడా డయాలసిస్ చేయాల్సిన అవకాశం అవి కూడా ఉండొచ్చు కాబట్టి మెరుగైన వైద్యం కోసమని అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అంటే కిడ్నీకి సంబంధించి ఫస్ట్ నుంచి డయాలసిస్ తీసుకోవాల్సి ఉంటుంది, కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, లేదంటే ఏ కారణాలైనా అట్లా ఏమన్నా? కాదండి, ఇది వచ్చిన కిడ్నీ పరిణామం ఏమంటామంటే హఠాత్తుగా వచ్చిన కిడ్నీ పరిణామం, అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని అంటాము. ఇది యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల, యూరిన్ బ్లాకేజ్ అవ్వడం వల్ల, బాడీలో ఇన్ఫెక్షన్ కనాలి సెప్సిస్ అంటాం, అది పెరగడం వల్ల రావచ్చండి. సో అది క్లియర్ అయితే కిడ్నీ ప్రాబ్లం కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్నది కాదండి, ఈ మధ్యకాలంలో వచ్చినది. మొత్తానికైతే ముద్రగడ పద్మనాభంకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ చెప్తుంది కేవలం తమ హాస్పిటల్లో కిడ్నీకి సంబంధించి ట్రీట్మెంట్ జరిగింది. 2 రోజుల పాటు డయాలసిస్ చేసాము అండ్ మెరుగైన బెటర్ హెల్త్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ రెగ్యులర్గా ఏదైతే యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుందో అక్కడికి వెళ్ళారని డాక్టర్ చెప్తున్నారు. ప్రకాష్తో సాయి కాకినాడ.